నెక్స్ట్ మనము మా ప్రతినిధి రాంబాబు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అయితే మిషన్ భగీరథ తన సొంత మానస పుత్రిక అని చెప్పుకున్న కేసీఆర్ ఏ విధంగా దీన్ని నీరు కార్చారో మనం చూస్తూనే ఉన్నాం. సో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వైద్య శాఖ మీద, ఆరోగ్య శాఖ మీద, అదేవిధంగా ఆర్థిక శాఖ మీద, ఇంకొక విధంగా విద్యుత్ శాఖ మీద కూడా దృష్టి కేంద్రీకరించింది. ఇప్పుడు కొత్తగా మిషన్ భగీరథ మీద దృష్టి కేంద్రీకరించింది. దీంట్లో పెద్ద స్కామ్ ఉన్నట్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుంది. అయితే ఒక్కొక్కటిగా కేసీఆర్ కూడా అన్ని పాపాల పుట్ట కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నల్లాలు పైపులను లేకుండా బిల్లులు తీసుకున్నారని ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే గత ప్రభుత్వం చేసినటువంటి అనేక పనులపైన ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా మిషన్ భగీరథ లాంటి పనులపైన ఇప్పటికే కాళేశ్వరం లాంటి ఐటీకి సంబంధించినటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి అంశంలో కానీ వివిధ అంశాలపైన వైద్యారోగ్య శాఖకు సంబంధించినటువంటి అంశంపైన కూడా ఫోకస్ చేసింది. ఈ అంశాలకు సంబంధించి ఇప్పటికే ఆ యొక్క ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి పైన ప్రధానంగా ఫోకస్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రధానంగా మిషన్ భగీరథకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే విజిలెన్స్ అధికారులతో కూడా నివేదిక తెప్పించుకుంది. గ్రామాలకు సంబంధించినటువంటి విజిలెన్స్ అధికారులతోటి ఆ యొక్క గ్రామంలో జరిగినటువంటి పనులకు సంబంధించినటువంటి ఖర్చుకు సంబంధించినటువంటి మొత్తం నివేదికను కూడా తెప్పించుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆ విజిలెన్స్ అధికారులతో కూడా సమావేశం కూడా కావడం జరిగింది. మరికొద్దిసేపట్లో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సచివాలయం వేదికగా ఇటు విజిలెన్స్ అధికారులతోటి భేటీ అవుతున్నారు. ఇందులో ప్రధానంగా మిషన్ భగీరథకు సంబంధించినటువంటి సుమారుగా 43,000 కోట్ల అంచనాతోటి ఈ యొక్క మిషన్ భగీరథ పనులను చేపట్టినా కానీ ఎక్కడ కూడా అనేక గ్రామాలలో ఇటు పైపులు వేయలేదు, పైపులు వేయకుండానే వేసినట్టు, కనెక్షన్లు ఇవ్వకుండానే ఇచ్చినట్టు, లేదా కొనుగోలు చేయకుండానే కొనుగోలు చేసినట్టు లెక్కలు చూపి సుమారుగా 1,000 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డట్టయితే ఇప్పటికే విజిలెన్స్ అధికారులు గుర్తించడం, దీన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకురావడంతో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే దీని మీద ప్రధానంగా కేసీఆర్ను ఊపిరి సలపకుండా ఒక్కొక్క అంశాన్ని అయితే లేవనెత్తా ఉన్నారు. ముఖ్యంగా ఇటు కాళేశ్వరం పైన ఇప్పటికే అవినీతి జరిగిందని చెప్పేసి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకే ఇటు ఎన్నికల సందర్భంలో కూడా ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలోనే వచ్చి రాగానే కాళేశ్వరం పైన విజిలెన్స్ విచారణ కూడా చేపట్టడం జరిగింది. దీంట్లో సుమారుగా 3,200 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి విజిలెన్స్ అధికారులు తేల్చారు. ఇంకా దాని లెక్క ఇంకా భారీ స్థాయిలో ఉన్నట్టు కూడా ఇప్పటికే అధికారులు గుర్తించిన నేపథ్యంలో మరొక వైపు ఇటు మిషన్ భగీరథకు సంబంధించినటువంటి అంశంలో కూడా భారీ అవినీతి జరిగిందని చెప్పేసి, అదేవిధంగా ఇంటింటికి ఇంటర్నెట్కి సంబంధించినటువంటి ఫైబర్ కనెక్షన్కి సంబంధించినటువంటి అంశంలో కూడా అవినీతి జరిగిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించింది. దీనికి సంబంధించి విజిలెన్స్ అధికారులతోటి నివేదికలు తెప్పించుకుంటా ఉంది. ప్రతి మండలానికి ఒక విజిలెన్స్ అధికారిని లేకపోతే విచారణ అధికారిని కూడా ఉంచాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి అసలు ఏ మేరకు పనులు జరిగాయి, ఎంత మొత్తంలో జరిగాయి, ఎవరికి కాంట్రాక్టులు ఇచ్చారు, ఏ కంపెనీలు ఇచ్చారు, అంటే మొత్తానికి 11 మంది ఈ యొక్క సంస్థలు అయితే ఈ యొక్క మిషన్ భగీరథకు సంబంధించినటువంటి దాంట్లో పాల్గొనడం అంటే మిషన్ భగీరథకు సంబంధించినటువంటి దాంట్లో భాగస్వామ్యులైనటువంటి 11 కంపెనీలకు సంబంధించినటువంటి వివరాలను కూడా సేకరించేటువంటి పనిలో పడ్డారు. ఇప్పటికే ఆయా కంపెనీలకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు కూడా ఆయా డీటెయిల్స్ను కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో ఈ యొక్క 11 సంస్థల అధినేతలే కాకుండా దీనికి సంబంధించినటువంటి అధికారులకు సంబంధించినటువంటి లెక్కలను కూడా ఇటు చూసేటువంటి పనిలో పడ్డది. వీళ్ళందరూ కూడా ప్రమేయాన్ని కూడా పరిశీలన చేస్తూ ఉంది. మొత్తానికైతే మిషన్ భగీరథ అనేది పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. ఇప్పటికే అనేక రంగాలలో ఒకవైపు విద్యుత్ సంబంధించినటువంటి ఇప్పటికే శ్వేతపత్రం విడుదల చేసింది, మరొకవైపు నీటిపారుదల రంగానికి సంబంధించినటువంటి శ్వేతపత్రం విడుదల చేసింది. ఇలా ప్రతి ఒక్క అంశాన్ని గత రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి పనులపైన ఫోకస్ పెట్టినటువంటి రేవంత్ సర్కార్ ఇప్పుడైతే ఈ మిషన్ భగీరథలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి గుర్తించింది. దానిలో భాగంగానే అధికారులతో కూడా సమీక్ష చేస్తూ ఉన్నారు. ఈ యొక్క నివేదికను కూడా తెప్పించుకుంటున్న నేపథ్యంలో భారీ స్థాయిలో సుమారుగా 7,000 వరకు ఇప్పటికే అవినీతి జరిగిందని చెప్పేసి విజిలెన్స్ ఈడీ అధికారుల ద్వారా ఇప్పటికే తెలుస్తూ ఉన్నది. మరొకవైపు దీనికి సంబంధించి లెక్కలు భారీ స్థాయిలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సుమారుగా 12,000 పైచీలకు కూడా ఈ యొక్క అవినీతి జరిగినట్టు కూడా ఇప్పటికే అధికారులు గుర్తిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒకదాని బట్టి ఒకటి ఊపిరి సల్పకుండా ఇటు కేసీఆర్కి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధంలో ఉన్నటువంటి అధికారులకు మంత్రులకు సంబంధించి ముఖ్యంగా ఇటు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావులకు సంబంధించినటువంటి ఇటు జగదీశ్వర్ రెడ్డి
వీళ్ళకి సంబంధించినటువంటి శాఖలలో భారీ అవినీతి జరిగినటువంటి నేపథ్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకు బినామీలు అనేక మంది ఇందులో ఉన్నారని చెప్పేసి ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో వీటిపైన ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ఇటు మిషన్ కాకతీయ కానీ, లేకపోతే మిషన్ భగీరథ కానీ, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టులు కానీ, విద్యుత్ డిస్కంలకు సంబంధించినటువంటి అంశంలో కానీ ఈ అవినీతి పైన ప్రభుత్వం అయితే లోతైన దర్యాప్తు ప్రారంభించింది. దీంతో ఇప్పటికే రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీనికి సంబంధించి భారీ స్థాయిలో అంటే చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కేఆర్ఎంబి పైన ఒకవైపు చర్చ నడుస్తూ ఉండేది. రాష్ట్రంలో కేఆర్ఎంబి మంటలు అయితే చల్లారనే లేదు. ఇప్పటికి దానికి సంబంధించినటువంటి మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇటు బీఆర్ఎస్కును ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య తీవ్రమైనటువంటి వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. కేఆర్ఎంబి పాపం మీద అని చెప్పేసి ఆరోపణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు ఈ కేఆర్ఎంబి పైన ఉన్నటువంటి ప్రాజెక్టులను కూడా అప్పగించేది లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కరాఖండిగా చెప్తా ఉన్నది. ఒకవైపు బీఆర్ఎస్ సర్కార్ అయితే కేఆర్ఎంబి పైన ఉన్నటువంటి ప్రాజెక్టులను కూడా అప్పగించారని చెప్పేసి ఆరోపణ చేస్తూ ఉంది. ఈ వైపుగా ఒకవైపు చర్చలు ఈ యొక్క ఆరోపణలు జరుగుతున్నటువంటి సందర్భంలోనే రేపు జరిగేటువంటి బడ్జెట్ సమావేశంలో దీనిపైన మరింత చర్చ జరిగేటువంటి అవకాశం కనపడుతుంది. కేసీఆర్కి సంబంధించినటువంటి యంత్రాంగాన్ని అంటే వాళ్ళకి సంబంధించినటువంటి అన్యాయులను మొత్తం కూడా ఊపిరి సల్పకుండా ఈ యొక్క అసెంబ్లీలో ఎదుర్కోవాలని చెప్పేసి, దెబ్బతీయాలని చెప్పేసి, అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి అవినీతిని బయటపెట్టాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. అందులో భాగంగానే ఒక్కొక్క శాఖకు సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా ఇప్పటికే తీసుకున్నది. దాంతోపాటుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగలేదు కాబట్టి ఈ ఆర్థిక అవరోధాలను కూడా అధిగమించేందుకు గతంలో జరిగినటువంటి అవినీతి చిట్టాను మొత్తం కూడా బయటికి తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. మొత్తానికైతే ఈ యొక్క మిషన్ భగీరథకు సంబంధించినటువంటి నీళ్లకు సంబంధించినటువంటి అంశం కానీ, పైపులకు సంబంధించినటువంటి అంశం కానీ, కనెక్షన్లకు సంబంధించినటువంటి అంశంలో కానీ, లేకపోతే ఇటు ఇంటర్నెట్లో జరిగినటువంటి మోసాలు ఫ్రాడ్ను కూడా బయటికి తీసుకొచ్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే విజిలెన్స్ అధికారులతో ముఖ్యంగా రేవంత్ రెడ్డి అయితే సచివాలయంలో ఇప్పటికే భేటీ కావడం జరిగింది. దీని ద్వారా మరింత సమాచారాన్ని తీసుకొని తదుపరి చర్యలకు కూడా ఆదేశించేటువంటి అవకాశం కనబడుతోంది. వరుణ్, రైట్ రాంబాబు, అయితే ఒక్కొక్కటిగా మనం చూస్తూనే ఉన్నాము. ప్రతి దాంట్లో కూడా బీఆర్ఎస్ చేసిన లొసుకులు అన్నింటిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే బయటపెడుతుంది. సో ఇప్పుడున్న మిషన్ భగీరథలో బిల్లులు నల్లాకు పైప్ లైన్లు ఇవన్నీ వేయకుండా బిల్లులు తీసుకున్న ఆరోపణలు వచ్చినాయి. అదేవిధంగా నిధులు దుర్వినియోగం కూడా జరిగినట్లు మనకైతే స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో రేపు అసెంబ్లీలో ఏ విధంగా చర్చ జరగబోతుంది, దీని మీద ఖచ్చితంగా చర్చ జరగబోతుందా, ప్రతిపక్షం కూడా దీనికి ధీటుగా సమాధానం చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ జరిగినట్లు నిజమైతే ప్రజెంట్ గవర్నమెంట్ ఏ విధంగా యాక్షన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? వరుణ్, మనం గత 3-4 రోజుల కొంచెం చూసుకుంటే ఇటు బీఆర్ఎస్ మధ్యన ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. మాటల యుద్ధం కొనసాగుతున్నది. ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఈ ముఖ్యంగా కేఆర్ఎంబికి సంబంధించినటువంటి అంశంలో ఇటు ప్రభుత్వం ఇటు ప్రధాన ప్రతిపక్షం కూడా ఇద్దరి మధ్యన మాటల యుద్ధం అయితే కొనసాగుతున్నది. ఈ యొక్క కేఆర్ఎంబికి సంబంధించినటువంటి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలో ఉన్నటువంటి ప్రాజెక్టులను మొత్తం కూడా ఇటు కేఆర్ఎంబికి అప్పగిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వం కూడా ఇటు ముఖ్యమంత్రి స్వయంగా మొన్న సచివాలయం వేదికగా మీడియా ద్వారా కూడా ఏ ఒక్క ప్రాజెక్టును అప్పగించేది లేదని చెప్పేసి గతంలో ఇటు జగన్ సర్కార్ తోటి రహస్య ఒప్పందం చేసుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వమే ఆనాడు ఇటు నీటిని తరలించుకునే విధంగా, నీటిని అప్పగించే విధంగా ఒప్పందాలు చేసుకుందని చెప్పి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత కూడా నీటి వాటా రాష్ట్రంలో ప్రధానంగా ఇటు కృష్ణా పరివాహక ప్రాంతం అంతా కూడా 68% తెలంగాణలో ఉన్నా కానీ కేవలం 32% ఏపీలో ఉన్నా కానీ వాటాల ప్రకారం అయితే 500కు పైగా వాటా తెలంగాణకు దక్కాల్సి ఉండగా కేవలం 299 టీఎంసీలు తెలంగాణకు, 512 టీఎంసీలు ఏపీకి ఒప్పుకున్నారు. ఇది రహస్య ఒప్పందం చేసుకుంటూ ఆనాడు వాళ్ళు ఇచ్చినటువంటి తాయిలకు తలొగ్గి ఆ రోజునటువంటి బీఆర్ఎస్ సర్కారు జగన్ తోటి రహస్య ఒప్పందం చేసుకుందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి అయితే ఆరోపణలు చేయడం జరిగింది. దీంతో దీనికి సంబంధించినటువంటి ప్రత్యారోపణలు జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో చర్చిద్దామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే సమయం కూడా కేటాయిస్తాం, అసెంబ్లీలో పారిపోవద్దని చెప్పేసి ఒక్కరోజు కాదు 2 రోజులు 48 గంటల చర్చ జరుపుతాం. దాంట్లో అసలు పాపం ఎవరిది, మొత్తం నీటి కేటాయింపుల విషయంలో జరిగినటువంటి మోసం ఎవరిది, ఎవరు చేశారని చెప్పేసి ఈ కేటాయింపులు రాష్ట్ర వాటా దక్కకుండా చేసింది ఎవరు, సంతకాలు చేసింది ఎవరని ఆధారాలతో సహా బయటపెట్టినటువంటి నేపథ్యంలో అసెంబ్లీలో చర్చిద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ సవాల్ను కూడా ఇటు హరీష్ రావు, ఆనాడున్నటువంటి మంత్రి హరీష్ రావు కూడా దీనిపైన సవాల్ను స్వీకరిస్తూ చర్చకు సిద్ధమని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరొక వైపు ఇటు
కేసీఆర్ కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉన్నది. దీంతో ఇటు అసెంబ్లీ వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. రేపైతే ఒక కొత్తగా, ఎందుకంటే తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి కేసీఆర్కు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఒకే వేదికగా మొదటిసారిగా ఈ యొక్క ముఖ్యమంత్రి అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష మాజీ ముఖ్యమంత్రిగా ఒకే వేదిక మీద దీనిపైన చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. కేఆర్ఎంబీ పైన కానీ, కాళేశ్వరం పైన కానీ, లేకపోతే విద్యుత్ సంస్కరణలకు సంబంధించినటువంటి విద్యుత్లో జరిగినటువంటి మోసాలకు సంబంధించినటువంటి అనేక అంశాలపైన కూడా మరొకసారి కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ నీటిపారుదల రంగానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్తా ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉన్నందున ఇటు రేవంత్ రెడ్డి కానీ, లేకపోతే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా కాంగ్రెస్ నేతలందరూ కూడా ఇప్పటికే ఇటు నదీ పరివాహక ప్రాంతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఇటు సిద్ధంగా ఉన్నారు. తమ ప్రాంతానికి బీఆర్ఎస్ తీవ్రమైనటువంటి అన్యాయం చేసిందని చెప్పేసి, బీఆర్ఎస్ హయాంలోనే తమ ప్రాంతానికి ఒక చుక్క కూడా నీరు దక్కలేదని చెప్పేసి ఏ ఒక్క ప్రాజెక్టును కూడా ఇటు మహబూబ్నగర్ సంబంధించి కానీ, రంగారెడ్డికి సంబంధించి కానీ, నల్గొండకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు పాలమూరు రంగారెడ్డి కానీ, లేకపోతే కల్వకుర్తి కానీ, లేకపోతే అదేవిధంగా ఇటు ఎస్ఎల్బీసీ కానీ ఇవన్నింటి పూర్తి చేయలేదని చెప్పేసి దీంతో ఎడారిగా మారినటువంటి ప్రాంతాన్ని ఇటు ఒక చుక్క నీరు అందనీయకుండా అడ్డుపడ్డటువంటి కేసీఆర్ సర్కార్కు ఈ ఉసురు తగులుతుందని చెప్పేసి కూడా ఆ ఎమ్మెల్యేలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా అసెంబ్లీ వేదికగా చర్చకు సిద్ధమని చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఇటు రాష్ట్ర ప్రభుత్వం మరొక వైపు సవాల్ను స్వీకరించినటువంటి బీఆర్ఎస్ ఇద్దరు కూడా సై అంటే సై అని చెప్పేసి, డి అంటే డి అని చెప్పేసి ఈ యొక్క అసెంబ్లీలో మాత్రం ఒక చర్చ జరగబోతా ఉన్నదని మనం తెలుసుకోవచ్చు. మరొక వైపు ఏంటంటే 13వ తారీఖున భారీ సభ నిర్వహించాలని చెప్పేసి నల్గొండలో రైతు గర్జన సభ పేరు మీద సభ నిర్వహించాలని చెప్పేసి బీఆర్ఎస్ భావిస్తున్నది. ఈ సభ నేపథ్యంలో అక్కడ అంటే అనుమతి అయితే ఇచ్చేటువంటి అవకాశం ప్రభుత్వం కనపడతా ఉన్నది. కానీ నల్గొండ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే నల్గొండ గడ్డ పైన అడుగు పెట్టాలని చెప్పేసి ఇటు కాంగ్రెస్ నేతలు అయితే సవాల్ విసురుతా ఉన్నారు. ఏ మొహం పెట్టుకుని నల్గొండ జిల్లాకు వస్తారని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. మొత్తానికైతే దీంతో ఇటు రాష్ట్రంలో ఇటు బీఆర్ఎస్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య ఇటు కేంద్రం ఉన్నటువంటి మంత్రి, జలవనరుల శాఖ మంత్రి దగ్గర జరిగినట్టు గజేంద్ర సింగ్ షెకావత్ దగ్గర జరిగినటువంటి ఒప్పందాలు, జలవనరుల శాఖ దగ్గర జరిగినట్టు ఒప్పందాలు, వీటన్నింటిపైన కూడా ఆధారాలతో సహా ఇటు ప్రభుత్వం బయటపెట్టాలనుకుంటుంది. మరొక వైపు కూడా తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా అసెంబ్లీకి వచ్చి చర్చ చేయాలని చెప్పేసి భావిస్తా ఉన్నారు. మొత్తానికైతే ఇటు అది చూసుకున్నట్లయితే ఓవరాల్ గా రేపు అసెంబ్లీలో జరగబోయే సభ ఏ విధంగా ఉండదో అని రసవత్తంగా మారుతుంది. సో ఆల్రెడీ ఆరోగ్య శాఖ మీద, అదేవిధంగా విద్యుత్ శాఖ మీద, కొన్ని శాఖల మీద కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చర్చోపచర్చలు అయితే జరిపింది. రేపు జరగబోయే మిషన్ భగీరథలో అటు సవాల్ వీసిన అధికార పార్టీ ప్రతిపక్షం కూడా స్వీకరించైతే రేపు అసెంబ్లీలో తెలుసుకుందామని రేవంత్ రెడ్డి కూడా అన్నారు. ఖచ్చితంగా 2 రోజుల సభ 48 గంటలలో చేద్దాము మీకోసం అని అన్నారు. సో ఏ విధంగా రేపు సభ ఉండబోతుందో ఖచ్చితంగా రేపు వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ రాంబా ఫర్ ది అప్డేట్స్.